వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి తెలుగు టెక్. ఈ వీడియోలో మనం వచ్చేసరికి గేట్ 2025కి సంబంధించి టోటల్గా మనకు రోడ్ మ్యాప్ అనేది ఏ విధంగా మనం బిల్డ్ చేసుకోవాలి, సో ఏ విధంగా ప్లానింగ్ చేసుకోవాలి, మన ఎగ్జామ్ అనేది మనం 100% ఇవ్వడం కోసమో ఈ వీడియోలో మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. సో అప్పుడే మీకు ఈ వీడియో అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మీకు మంత్లీ ప్లాన్ అండ్ డే ప్లాన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఫుల్ టైం టేబుల్తో సహా. అంటే మీరు టోటల్ మంత్లో ఫస్ట్ డే ఏం చేయాలి, సెకండ్ డే ఏం చేయాలి, థర్డ్ డే ఏం చేయాలి అనేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆ తర్వాత ఆ డేలో మనము ఈ అవర్కి ఏం చేయాలి, అండ్ మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు ఏం చేయాలి, ఈవినింగ్ టు నైట్ ఏం చేయాలి, సో వీటికి కూడా సంబంధించి మీకు ఫుల్గా స్టడీ ప్రిపరేషన్ ప్లాన్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో గోయింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ వీడియోస్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది జరుగుతుంది. సో ముందుగా మీరందరూ కూడా ఈ యొక్క గేట్ 2025కి ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వలేదు అంటే, ఇప్పటికి కూడా స్టార్ట్ చేయలేదు అంటే, సో ఇదే మీకు కరెక్ట్ టైము. సో మీరు స్టార్ట్ చేయడానికి కోసము. సో ఇది ఇక్కడ మనమైతే ప్రెజెంట్ అయితే జూలైలో అయితే ఉన్నాం, మీకు అందరికి కూడా కనపడుతూ ఉంది. బట్ మ్యాక్సిమం మనము మన ప్రిపరేషన్ అనేది ఫిబ్రవరి 2024లో గేట్ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి మార్చి నుంచి అయితే మనమైతే స్టార్ట్ చేసేయాలి. బట్ మనలో చాలా మంది కూడా సో ఇదైతే నెగ్లిజెన్స్ అయితే చేస్తుంటారు, ఎగ్జామ్ నెక్స్ట్ ఇయర్ కదా, సో లాస్ట్ 2 monthsలో అయితే ట్రై చేద్దాంలే అనేసి. బట్ ఇది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లాగైతే కాదు, ఇది చాలా అంటే చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్, మనకు అందరికి కూడా తెలిసిందే. అండ్ దీంట్లో మనము జస్ట్ స్కోరింగ్ తెచ్చుకోవడం కాదు, జస్ట్ క్వాలిఫై అయితే చాలు అనేసి కూడా చాలా మంది స్టూడెంట్స్ అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే జూలై నుంచి అయితే నేను స్టార్ట్ చేశాను, ఎందుకంటే ప్రెసెంట్ మనము ఇక్కడైతే ఉన్నాం జూలైలో. సో దానికి ముందు మంత్స్ అన్ని కూడా మనమైతే వేస్ట్ అయితే చేసుకున్నాము. సో అయినా పర్లేదు, మనం జూలై నుంచి స్టార్ట్ చేసుకున్నా కూడా మనము ఫిబ్రవరిలో జరిగే ఎగ్జామ్కి 100% ఫుల్ఫిల్ అవ్వచ్చు. ఓకేనా? సో జూలైలో మీరు ఏం స్టార్ట్ చేయాలి అంటే బేసిక్స్, టోటల్గా జనరల్గా ఏమేమి ఉన్నాయి సబ్జెక్ట్స్, ఆ జనరల్ సబ్జెక్ట్స్ అన్ని క్లియర్ చేసుకోవాలి. దాంతోపాటు మన సిలబస్ ఏంటి, మనం ఏ స్టడీ మెటీరియల్ని యూజ్ చేయాలి, ఓకేనా? సో టోటల్గా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది ఎలా వస్తుంది, ఎన్ని మార్క్స్కు, అవన్నీ కూడా మనము జూలైలో అయితే చూసేసుకుంటాం. సో జూలై అయిపోయిన తర్వాత ఆగస్టుకు వస్తాం. ఆగస్టులో ఏంటంటే బేసిక్గా మ్యాథమెటికల్ న్యూమరికల్ ఎబిలిటీ అనేసి మనకు కొన్ని క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట గేట్ 2025లో. సో వాటికి మనం ప్రిపేర్ అవ్వాలి. సో వాటికి మనం ప్రిపేర్ అవ్వాలి అంటే మనము మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైం మనం ఏంటంటే సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్. సో ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి ఏంటంటే ఈ ఆగస్ట్ మంత్ అంతా కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది, ఏంటి ఏం చేస్తున్నాము ఏమనేసి. సో వన్స్ ఇక్కడ మీరు సాల్వ్ చేస్తూ వచ్చారంటే అక్కడ మీకు గేట్ 2025 ఎగ్జామ్ రాసేటప్పుడు న్యూమరికల్ ఎబిలిటీ అనే క్వశ్చన్ పేపర్లో మనకు ఒక పార్ట్ అనమాట, ఆ పార్ట్లో మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, ఓకే ఇది మనం చేయగలుగుతాము అనేసి. సో ఎందుకంటే అందులో మీకు నెగిటివ్ మార్క్స్ అనేవి కూడా ఉంటాయి కాబట్టి ఈ గేట్ 2025 ఎగ్జామ్లో. సో ఇది మీకు కొంచెం కాంప్లికేటెడ్గా అవుతుంది. సో దానికోసం మనకు థియరిటికల్గా ఎంత నాలెడ్జ్ ఇంపార్టెంటో న్యూమరికల్కి కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ ఆగస్ట్లో మనము టోటల్గా ప్రాబ్లమ్ సాల్వింగ్కి అయితే వెళ్ళిపోతాము. అండ్ సెప్టెంబర్కి వచ్చేసరికి మనము ఆగస్ట్లో అండ్ జూలైలో ఏం చేసాము ఏంటనేసి రివిజన్ అనేది చేసుకోవాలి. రివిజన్తో పాటు మనం ఎక్స్ట్రాగా మనం ఏం చేయాలంటే కొన్ని ప్రాబ్లమ్స్ అనేటివి మళ్ళీ సాల్వ్ చేయాలి. ఎందుకంటే ఈవెన్ మీకు ఎలక్ట్రికల్ స్టూడెంట్ అయినా ఈసీఈ అయినా దాంట్లో కూడా న్యూమరికల్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈవెన్ అది ఎంసీక్యూస్లో అయినా ఎంఎస్క్యూస్లో అయినా న్యూమరికల్ ఎబిలిటీలో అయినా కూడా మనకు ప్రాబ్లమ్స్ అనేటివి మ్యాండేటరీగా అయితే రావడం జరుగుతుంది. అండ్ మీ అందరికీ తెలుసు, సో దీంట్లో ఈ గేట్ ఎగ్జామ్లో మనకు నెగిటివ్ మార్కింగ్ వల్లనే చాలా మంది కూడా డిస్క్వాలిఫై అవుతూ ఉంటారు. సో వాటిని మనం అవాయిడ్ చేయాలంటే మనము రివిజన్ అదేవిధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చేయాలి. అండ్ కమింగ్ టు అక్టోబర్ సేమ్ థింగ్, మనం సెప్టెంబర్లో ఏదైతే చేసామో దాన్ని ఇక్కడ మళ్ళీ రివిజన్ అనేది పెట్టాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎవ్రీ మంత్లో మనకి రివిజన్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఈ సెప్టెంబర్ రివిజన్లోకి వచ్చేసరికి జస్ట్ ఆగస్ట్ అండ్ జూలై మంత్ మాత్రమే రివిజన్ చేయాలి. అక్టోబర్కి వచ్చేసరికి సెప్టెంబర్ మంత్లో ఏం చదివాము, ఆగస్టులో ఏం చదివాము, జూలైలో ఏం చదివాము, ఈ 3 months కలిపి మనం ఇక్కడ రివిజన్ చేయాలి. దాంతోపాటు ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయాలి. దాంతోపాటు కొన్ని కొత్త సబ్జెక్ట్స్ అనేవి కూడా మనం నేర్చుకోవాలి అక్టోబర్లో. అండ్ కమింగ్ టు నవంబర్లో ఏం చేయాలంటే అక్టోబర్లో చదివింది, సెప్టెంబర్లో చదివింది, ఆగస్ట్ అండ్ జూలైలో చదివింది రివిజన్తో పాటు ఇక్కడ మీకు రివిజన్ అంటే మళ్ళీ 4 months ఒకేసారి చదవాలి అంటే కష్టం అనుకుంటారు. బట్ అది కష్టం ఏముండదు, ఎందుకంటే ఎవ్రీ మంత్ మీరు రివిజన్ చేస్తూ ఉన్నారు కాబట్టి అవి జస్ట్ మీరు చూసుకుంటూ వెళ్ళారంటే అది మీకు ఈజీగా గుర్తుకుంటుంది.
రివిజన్ ఇన్ ద సెన్స్ మనకు అదే కదా, ఆల్రెడీ మనం దానిపైన ప్రిపరేషన్ అయ్యి ఉంటాము, దానిపైన ఫుల్గా నాలెడ్జ్ ఉంటుంది. జస్ట్ ఒకసారి చూసామంటే అది వెంటనే గుర్తుకొస్తుంది. అది మర్చిపోకుండా ఉండడం కోసం మనం రివైజ్ చేసుకుంటూ ఉండాలి. దాన్ని బేస్ చేసుకొని మనకు కొత్తగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, వాటిని కూడా మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో నవంబర్లో ఆ రివిజన్తో పాటు కొత్తగా మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే టెస్ట్ సిరీస్ అనేది అటెంప్ట్ చేస్తున్నాం. టెస్ట్ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్ గేట్ ఎగ్జామ్కి. ఎందుకంటే మనం డైరెక్ట్గా ఈ ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలంటే మాత్రం అది అంత ఈజీ అయితే కాదు. సో ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఎందుకంటే ఈ టెస్ట్ సిరీస్ రాయడం వల్ల మనకు తెలుస్తుంది లైక్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎలా రాయాలి ఎగ్జాము, ఓకేనా. సో ఎలా రాస్తే మనం క్వాలిఫై అవుతాము, ఓకే ఇలా రాసినందుకు నాకు నెగిటివ్ మార్క్స్ పడ్డాయి, ఇన్ని నెగిటివ్ మార్క్స్ పోయాయి, సో ఇంకా నేను బిల్డ్ చేసుకోవాలి అంటే ఇంత కష్టపడాలి అంటే మీ స్ట్రెంత్ మీకు తెలుస్తుంది బేసిక్గా నవంబర్లో, ఓకేనా. సో ఈ నవంబర్ని బేస్ చేసుకొని డిసెంబర్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. లైక్ ఇక్కడ కూడా నేను రివిజన్ పెట్టాను. ఎందుకు రివిజన్ పెట్టాను అంటే దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నవంబర్, అక్టోబర్, సెప్టెంబర్, ఆగస్ట్, జూలైలో ఏం చదివారు ప్రతి ఒక్కటి డిసెంబర్లో మళ్ళీ రివైజ్ చేసుకోండి. ఒక 5 days టైం పడుతుందా ఫస్ట్ రివిజన్కి? సెప్టెంబర్లో ఫస్ట్ రివిజన్కి ఎంత టైం పడుతుంది? ఈ 2 months ఒకేసారి రివిజన్ చేయాలంటే ఒక 10 days. రిమైనింగ్ 20 days మీరు ఏం చేస్తారు? ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్ అని చెప్పాను, అంటే న్యూమరికల్కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఫుల్ ప్లెడ్జ్గా 20 days దీనికే ఇచ్చేయండి. అక్టోబర్కి వచ్చేసరికి రివిజన్లో సెప్టెంబర్, ఆగస్ట్, జూలైలో చదివిన వీటన్నీ కూడా రివిజన్లో మనం పెట్టాలి అంటే లైక్ ఈవెన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ది కూడా. సో ఇక్కడ ఎంత టైం పడుతుంది? ఇక్కడైతే 5 days టైం పట్టింది, ఇక్కడ ఎంత టైం పడుతుంది? సరే ఒక 10 days పెట్టుకుందాం, ఓకేనా. అండ్ నవంబర్కి వచ్చేసరికి ఒక 15 days రివిజన్కి ఇద్దాం. ఎందుకంటే ఎవ్రీ మంత్లో కూడా మీరు కొత్తగా చాప్టర్స్ అనేటివి కూడా నేర్చుకుంటూ ఉంటున్నారు కాబట్టి కొంచెం టైం అనేది ఎక్కువగా పడుతుంది. బట్ ఈవెన్ ఆ టైం పడినా కూడా మీకు ఈజీ అయిపోతుంది నెక్స్ట్ మంత్కి వెళ్ళే కొద్దీ, ఓకేనా. నవంబర్లో ఒక 15 days, డిసెంబర్లో 20 days రివిజన్కి తీసుకుందాం. ఎందుకంటే అన్ని మంత్స్ది కలిపి ఇక్కడ మనము రివిజన్ చేస్తూ ఉన్నాం కాబట్టి, ఓకేనా. దాంతోపాటు టెస్ట్ సిరీస్ 10 days టెస్ట్ సిరీస్ తీసుకోండి. 10 days టెస్ట్ సిరీస్ తీసుకుంటే ఎంత ఎఫెక్టివ్గా అవుతుంది మీ గేట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది. అండ్ జనవరికి వస్తే మీరు రివిజన్ అన్నీ పక్కన పెట్టేయండి. ఇంకా అయిపోయింది మీ టైం, అక్కడికి ఎండ్. మీరు చదువుకునే టైం అయిపోయింది, ఇంకా మీరు ప్రిపరేషన్ అయ్యే టైం కూడా అయిపోతుంది. 2025 January 1st మీరు ఇంకా మీ బుక్స్ అన్నీ పక్కన పెట్టేసి ఫుల్గా మీరు టెస్ట్ సిరీస్ మీద పడాలి. అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్ని మీరు అటెంప్ట్ అవ్వాలి, ఓకేనా. సో అక్కడ మీకు మీ స్ట్రెంగ్త్ యాక్చువల్గా తెలిసిపోతుంది. ఎందుకంటే February 1st మనకైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి నెక్స్ట్ కమింగ్ 2025 గేట్ అయితే. సో జనవరి మంత్ టోటల్గా మనము దీని మీద లైక్ నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ పేపర్స్, నెంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్ ఇవన్నీ కూడా చేస్తూ వచ్చారంటే ఈజీగా మీరు ఇక్కడ క్వాలిఫై అవ్వచ్చు. దీని ద్వారా మనకు వచ్చే బెనిఫిట్స్ అయితే అమేజింగ్గా ఉంటాయి, ఓకేనా. సో మీరు డైరెక్ట్గా ఎంటెక్లో మంచి మంచి కాలేజెస్లో వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే PSU జాబ్స్కి అలా వెళ్ళాలంటే గేట్ ఎగ్జామ్ హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ అదేవిధంగా థర్డ్ ఆప్షన్కి వచ్చేసరికి ప్రొఫెసర్స్గా, అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా ఆ విధంగా వెళ్ళాలన్నా కూడా మీకు ఈ గేట్ ఎగ్జామ్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, ఓకేనా. సో సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే ఇక్కడ మీకు టోటల్గా ప్రిపరేషన్ ప్లాన్ అనేది తెలుసుకున్నారు. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే లైక్ ఈ మంత్ మొత్తంలో మనం ఏం చేయాలి, లైక్ Day 1 ఏం చేయాలి, Day 2 ఏం చేయాలి, Day 3 ఏం చేయాలి అనేసి మీకు ఒక స్ట్రక్చర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని మీరు చదువుకోవచ్చు. అండ్ ఆ తర్వాత వీడియోలో మీకు ఏంటంటే ఆ డేలో మీరు ఏం చేయాలి, ఓకేనా. Day 1లో మొత్తం లైక్ మార్నింగ్ టు ఈవినింగ్ ఏం చేయాలి, ఈవినింగ్ టు నైట్ ఏం చేయాలి, సో ఆ స్టడీ టైం టేబుల్ అంతా కూడా మీకైతే ప్రొవైడ్ చేస్తాను. సో వాటిని బేస్ చేసుకొని మీరైతే మీ యొక్క గేట్ ఎగ్జామ్ని అయితే ప్రిపేర్ అవ్వచ్చు, ఓకేనా. అండ్ మీకు ఇంకా కొన్ని స్టడీ మెటీరియల్స్ని కూడా సజెస్ట్ చేస్తాను గోయింగ్ ఫార్వర్డ్. సో ఆ స్టడీ మెటీరియల్స్ని కూడా యూస్ చేసి మీరైతే మీ యొక్క ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.